శివపురాణం ప్రకారం శివలింగ ఆరాధన చాలా విశేషమైనది. శివలింగాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో పంచభూత లింగాలకు వాటితో సమానంగా అంతటి విశిష్టత ఉందని పెద్దలు పండితులు చెప్తుంటారు. పృథ్వీ, అగ్ని, వాయువు, తేజస్సు, ఆకాశ లింగాలను పంచభూత లింగాలు అని అంటారు. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఇక్కడ లింగం వెనుక ఒక పరదా కనిపిస్తుంది. దాని వెనుక ఏమీ ఉండదు, అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అందుకే దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయిందని వేదాంత పండితులు చెప్తుంటారు. నటరాజస్వామి బొటనవేలు కింద ఈ భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు ఉందని పూర్వీకులు కనుగొన్నారు. అందుకనే ఈ క్షేత్రానికి అంతటి విశిష్టత. పంచభూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకంబరేశ్వరుడు భూమికి ప్రతీక అని అంటారు. ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. మానవుడికి నవరంధ్రాలు ఉంటాయి. చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఈ దేవాలయం పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000. ఈ బంగారు రేకులు తాపడం చేసేందుకు 72,000 బంగారపు మేకులు వాడారు. అలాగే దేవాలయంలో పొన్నాంబలం ఎడమ వైపుకు ఉంటుంది. అంటే అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. అది నం, మం, సిం, వం, యా పంచాక్షరిని సూచిస్తుంది. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులు 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప్రక్కన ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకి ప్రతీకలు. పృథ్వీలింగం మట్టిలింగం. ఇది కంచిలో ఉంది. ఇక్కడి దైవాన్ని ఏకంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. ఆకాశలింగం తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనం ఉండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. జలలింగం కింద ఎప్పుడూ నీట ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్య పాప నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చెను. తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి. వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది. ఈ దైవం పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఈ 5 ఆలయాలే పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందినవి.